వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం వాట్ హ్యాపెండ్ మూవీ రివ్యూ చూద్దాం. వాట్ హ్యాపెండ్ మూవీ అయితే డైరెక్టర్ వచ్చేసి దొమ్మ దొరబాబు వర్మ ఇచ్చారు. అక్కడ బేసిక్గా క్యారెక్టర్స్ వచ్చే వరకు సిటీకి ఒక జాబ్ కోసం ఒక హీరో వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి వస్తాడు. జాబ్ ట్రయల్ చేసి చూపిస్తారు. హీరో క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ ఇందులో విలన్ క్యారెక్టర్ ఉంటారు. డ్రగ్స్ మూటా ఉంటుంది, డ్రగ్స్ అమ్మేవాళ్ళు. అక్కడ విలన్ క్యారెక్టర్ ఉంటారు. అతను వచ్చేసి రైస్ మిల్ పని చేసుకుంటాడు, డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటాడు. అతనికి పలుకుబడి ఉంటుంది చాలామంది, ఇట్లా పొలిటీషియన్స్ ఇట్లా చాలామంది పలుకుబడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ చెల్లెల క్యారెక్టర్. హీరోయిన్ పరిచయం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్టోరీ లైన్కి వచ్చే వరకు ఇంకా చెప్పాను, హీరో వచ్చేసి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మర్డర్ కేసులో ఇరుక్కోవడం అంటే అటు హీరోకి ఒక డ్రగ్స్ తోటి ఒక మర్డర్ కేసులో ఇరికిచ్చినట్టు చూపిస్తారు. ఆ తర్వాత హీరోకి ఏమైందో అర్థం కాదు. ఈ డ్రగ్స్ గురించి తెలుసుకోవడానికి హీరోయిన్గా స్పై కెమెరా పెట్టడం, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రైస్ మిల్ దగ్గర స్పై కెమెరా పెట్టడం, విలన్ గురించి తెలుసుకోవడం అదంతా ఉంటుంది. దారిలో ఇక హీరోయిన్ కూడా తను కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అయితే హీరో సేవ్ చేయడం అలా ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకా హీరో విలన్ ఎలా పట్టుకున్నాడు, ఏంటి ఫైట్ ఎలా జరిగింది, అదే హీరోయిన్ని వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తారు విలన్ వాళ్ళు, అది మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే పర్లేదు. హీరో యాక్టింగ్ బాగానే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది, సౌండ్ సిస్టమ్ బాగానే ఉంటుంది. మధ్య మధ్య కొన్ని కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. కాంపిటీషన్స్ కూడా బాగానే ఉంటుంది. టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. నెక్స్ట్ విలన్స్ కామెడీ కూడా ఉంటుంది కొంచెం. అక్కడ స్పై కెమెరా పెడితే విలన్ వచ్చేసి స్పై కెమెరా చూసి వాళ్ళ గురించి తెలుసుకొని ఇంకా హీరోయిన్ కిడ్నాప్ చేసి క్లైమాక్స్లో ఉంటుంది. అట్లా వీళ్ళు వచ్చేసి స్పై కెమెరా కాకుండా ఇంకా వేరే టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. హీరోయిన్కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పి అట్లా కొన్ని స్టోరీ లైన్ ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.